ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల ఎనలిస్టు అయిన ప్రశాంత్ కిషోర్ అయితే మరోమారు ఏపీ రాజకీయాల మీద బర్ఖాదత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ వైసీపీ ఓటమి ఖాయము, కూటమి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అనేది అయితే ఈయన పీకే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏ ధీమాతో పీకే ఇన్నిసార్లు అంటే గంటాపరంగా అదే విషయం చెప్తున్నారు అనేది తెలవకున్నా, అయితే ఇక్కడ జగన్ కానీ మిగతా వైసీపీ నాయకులు కానీ ఎనలిస్టులు కొన్ని సర్వేలు కానీ జగన్కి వైసీపీకి అనుకూలంగా పూర్తి స్థాయిలో ఈ ఓటు బ్యాంకు ఉంటుంది, ఓటు బ్యాంకు పడింది అనేది అయితే వాళ్ళు చెప్తున్నా కూడా ఇదంతా కూడా వాళ్ళు ఒక సృష్టిస్తున్న నమ్మకము. ఎవరైనా నాయకుడు ఓడిపోతున్నా సరే తాము ఓడిపోతాము అనేదైతే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. చివరిదాకా అంటే కౌంటింగ్ మొదలైన 1-2 రౌండ్లు అయిన తర్వాత కూడా గెలుస్తాము అనే విశ్వాసంలోనే వాళ్ళు ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం కూడా తన అంచనాల ప్రకారం అయితే వైసీపీ ప్రభుత్వం పడిపోవటం ఖాయం అనేది అయితే మొత్తం పీకే మరోమారు స్పష్టం చేయడం జరిగింది. తానికి అంటే 10 సంవత్సరాలుగా తాను ఈ ఫీల్డ్లో ఉన్నాను, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తనకు ఉన్న అంటే ప్లస్సులు మైనస్సులు అంటే వైసీపీ ప్రభుత్వానికి ఉన్న జగన్కి ఉన్న ప్లస్సులు మైనస్సులు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని చెప్తున్నాను. అయితే తాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే ఈ మొత్తం కూడా తన అభిప్రాయాన్ని చెప్తున్నాను అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ అయితే వైసీపీ ఓటమి ఖాయంగానే మరోమారు స్పష్టం చేశారు. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమే గెలుస్తుంది. పక్కాగా వైసీపీ పాలన మీద అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. మొత్తం కూడా ఒక ప్రొవైడర్గా మాత్రమే జగన్ పనిచేశారు. అభివృద్ధిని మిగతా అంశాలని అయితే జగన్ పట్టించుకోలేదు. దానివల్లే ప్రజలైతే వ్యతిరేకంగా ఓటు వేశారు అనేది అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే మొన్న మొత్తం కూడా ఐపాక్ సర్వే వాళ్ళ ప్రతినిధులతో జగన్ మాట్లాడుతూ ఈ ప్రశాంత్ కిషోర్ మాటలు తమకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, అదంతా కూడా పట్టించుకోవక్కర్లేదు, ప్రశాంత్ కిషోర్ ఊహించని విజయం వస్తుంది అనేది జగన్ మాట్లాడినా సరే మరోమారు ప్రశాంత్ కిషోర్ అయితే ఈ ఏపీ రాజకీయాల మీద అయితే స్పష్టంగా తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అంటే ఎన్డీఏకి మొత్తం కూడా 2019లో వచ్చిన సీట్లకి గ్యారంటీగా వస్తాయి, అంతకన్నా కూడా ఎక్కువ రావచ్చు. అయితే పూర్తి స్థాయిలో 400 దాకా వచ్చే పరిస్థితి లేకుండా కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం అయితే ఖాయంగా అనేది కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేయడం జరిగింది.